హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డీమార్ట్లో బాటిల్స్ వీడియో సపరేట్గా చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. వీడియో అయితే తీసాను కానీ పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ జూలై మంత్ కూడా రాబోతుంది. నెక్స్ట్ మంత్లో కూడా నేను సపరేట్గా అన్ని వీడియోస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసేయండి. కామెంట్స్లో ఫుల్ వీడియోలో ఒకరు చూసి బాటిల్స్ వీడియోనే చాలా లెంత్గా ఉంది, బాటిల్సే ఎక్కువగా ఉన్నాయి అని ఒకరు కామెంట్ చేశారు. కానీ ఒకరికి నచ్చకపోతే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ కావాలి అనుకున్న వాళ్ళకైతే నేను వీడియో చేయాలని ఖచ్చితంగా అనుకున్నాను. అందుకోసమే ఈ వీడియో. ఇది వచ్చేసి 2 లీటర్స్ వాటర్ బాటిల్ అండి. నార్మల్గా జగ్గు జార్స్ ఉంటాయి కదా, అలా యూజ్ చేసుకోవచ్చు. 2 లీటర్స్ది. ఈచ్ వన్ వచ్చేసి 79 రూపీస్. ఈ బాటిల్ కూడా 79 రూపీస్. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా పిల్లలకి, వాళ్ళకి డిజైన్గా లేదంటే డిఫరెంట్ స్టైల్స్లో ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకెళ్తారు కదా, అందుకోసమనే చాలా రకాలైతే వచ్చాయి. ఇక్కడ డిష్ వాషర్స్, ఇంకా బాటిల్ క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే డిష్ వాష్ స్క్రబ్బర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని అంటే బాటిల్స్ పెట్టిన ర్యాక్స్ పక్కనే ఇవన్నీ ఉన్నాయి. బట్టలు ఆరేసుకునే క్లిప్స్, కొన్ని వాటర్ మగ్స్, దాంతోనే ప్యాకింగ్లో వాటర్ మగ్స్ కాంబోలోనే ఒక సోప్ బాక్స్, బట్టల క్లిప్స్ ఇవన్నీ కూడా సెట్ లాగా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కాకుండా ఇవన్నీ చూపిస్తుంది అనుకోకండి, వాటర్ బాటిల్సే అండి చూపించేది. కాకపోతే అదే లైన్లో ఇవి కూడా ఉన్నాయి. 1-2 మినిట్స్లో ఇవి కూడా చూపించుదామని చెప్పేసి జస్ట్ అలా చూపిస్తున్నాను. అంటే ఒక ఐడియా ఉంటుంది కదా, అదే లైన్లో ఉన్నాయి కాబట్టి చూసుకుంటారని చెప్పేసి. ఇది వచ్చేసి 99 రూపీస్ క్లిప్స్ సెట్ అనమాట. ఇందాక ఆల్రెడీ 79 రూపీస్తో ఒకటి చూసారు. 39కి కూడా ఉన్నాయి, చాలా తక్కువకే ఉన్నాయన్నమాట. ఇక్కడ 15 రూపీస్ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి స్ట్రా ఉన్న గ్లాస్ అనమాట. గ్లాస్కి స్ట్రా ఉండి ఉంటుంది సపరేట్గా కాకుండా. కింద చూడండి బాటిల్స్ క్లీన్ చేసుకుని బ్రషెస్ అనమాట. ఎలాగో బాటిల్స్ చూపిస్తున్నాను కదా, అవి చూపించడానికి ఆ సైడ్ వెళ్ళాను, పక్కనే ఉన్నాయని చెప్పేసి. ఇంకా పక్కన ఎలాగో క్లిప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి అవి కూడా నేను చూపించాను. ఈ స్క్రబ్బర్ చూడండి చాలా బాగుంది. పెద్ద డిషెస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పెద్ద వంటలు చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇవి హోల్ చేసుకునే హ్యాంగర్స్ ఉంటాయి కదా, బీరువాకి కానీ వాల్కి కానీ హ్యాంగ్ చేసుకుంటే మనం బట్టలు ఇంకేదైనా హోల్ చేసుకోవచ్చు. అందులోనే ఇవి స్టీల్ అనమాట, హుక్స్ ఉంటారు కదా, అవి స్టీల్వి. ఇంకా వాటర్ బాటిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ 21 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. డిజైన్గా ఉన్నాయి. ఎంఆర్పి అయితే 30 ఉంటుంది. ఇది వచ్చేసి 50 రూపీస్ ఉంది. నార్మల్గా 30 రూపీస్ ఎంఆర్పి ఉన్నాయి కూడా 21 రూపీసే ఉంటుంది. ఇది 50 రూపీస్ ఎంఆర్పి అయితే ఇవి కూడా 21 రూపీస్. ఇది చూడండి, ఇది కూడా 21 రూపీసే. ఇది బీర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ షేప్లో ఉంది. ఫస్ట్ చూపించింది కూడా అదే షేప్, కాకపోతే కొంచెం క్రిస్టల్ డిజైన్ ఉందన్నమాట. ఇవి చిన్న బాటిల్స్ 21 రూపీస్. అంటే 1 లీటర్ ఉండవు, కొంచెం 700 ml ఆ రేంజ్లో ఉంటాయి అవన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా 21 రూపీస్ వాటర్ బాటిల్సే అండి. చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి వాటర్ బాటిల్స్లలో. ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఎన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉంటాయి అనేది. అంటే అన్ని డిమార్ట్స్లలో కూడా ఇవే వాటర్ బాటిల్స్ ఉండొచ్చు, ఇంతకన్నా తక్కువ డిజైన్స్ కూడా ఉండొచ్చు. పెద్ద ఫ్లోర్ అయితే మాత్రం ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంటాయి. అంటే ఎక్కువ రకాల డిజైన్స్ అయితే ఉంటాయి, పెట్టడానికి ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కువ రకాల డిజైన్స్ అయితే పెడతారు. అలాగే నేను చూపించేది అయితే వనస్థలిపురం దగ్గర ఉన్న డిమార్ట్ అండి. ఇందులో కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. రీసెంట్గా ఒక వీడియోలో నన్ను హ్యాండ్ బ్యాగ్స్ చూపించండి అని అడిగారు డిమార్ట్ వీడియోలో. అయితే జూలై మంత్ స్టార్టింగ్లో నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, అప్పుడు వెళ్ళినప్పుడు సపరేట్గా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వీడియో తీస్తాను సపరేట్గా. అంటే ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది కొంచెం ఒక ఐడియా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉందనేది కూడా మీకు ఐడియా ఉంటుంది కదా. వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్స్ వీడియో అయితే చేస్తాను. హ్యాండ్ బ్యాగ్స్తో పాటు ఒకవేళ ఉంటే స్కూల్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, షాపింగ్ లేదంటే మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళడానికి యూజ్ చేసుకుంటాం కదా, సూట్ కేసులు, అలాంటి బ్యాగ్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను వీలుని బట్టి. అంటే ఖచ్చితంగా నేనైతే వీడియో తీసుకొని చూపించాలని అనుకుంటున్నాను. అడిగారు కదా, ఒక్కరు అడిగినా కూడా నేను ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. అందుకోసమని నేనైతే అవి చూపిస్తాను. ఈ వాటర్ బాటిల్స్ అయితే చూసేయండి. ఈ వాటర్ బాటిల్స్ కూడా రెగ్యులర్గా కనిపించే వాటర్ బాటిల్సే. 39 రూపీస్ ఉంది, ఎంఆర్పి 90 రూపీస్. డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. పైన కూడా డిజైన్గా వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా ఎంఆర్పి 40 రూపీస్ ఉంది. బాటిల్ వచ్చేసి 21 రూపీస్కి వస్తుంది. ఇక్కడ చూడండి చాలా రకాల వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి, డిజైన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం డిమార్ట్లో అయితే 21 రూపీస్ వాటర్ బాటిల్సే చాలా ఉంటాయండి.
ఒకవేళ మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకోండి. కాపర్ కన్నా కూడా స్టీల్ అయితే మనం ఎఫర్ట్ చేయగల ప్రైస్ అయితే ఉంటుంది. లేదు స్టీల్ బాటిల్ తీసుకోలేము అనుకుంటే మాత్రం వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ ఎండకు పెట్టకుండా, అంటే ఎండకి వాటర్ ఉన్నప్పుడు ఎండలో ఎక్కువ ఉండకుండా, లేదంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా చూసుకోండి. అంటే కొంచెం 21 రూపీస్ కాబట్టి ఒక 2 మంత్స్లో అలా బాటిల్ చేంజ్ చేసేలాగా, అంటే ఫ్రిడ్జ్లో ఒక సెట్ తీసుకుంటాం కదా మనం 6, 7, 8 అలా, ఆ సెట్ని ఒక 2 మంత్స్లో చేంజ్ చేసేలాగా చూసుకోండి. అంటే మనం యూజ్ చేసేది ప్లాస్టిక్ బాటిల్స్ కదా, కొంచెం ఎండకి ఉన్నప్పుడు లేదంటే హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు అందులో ఉన్న కెమికల్స్ అవన్నీ కూడా మన వాటర్లోకి వచ్చేసి మనం తాగేస్తూ ఉంటాము. అలా కాకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసినా కూడా బాటిల్స్లో అనేవి దాంట్లో నుంచి కెమికల్ రిలీజ్ అవుతుందంట. అలా కాకుండా మనం కొంచెం తొందరగా, అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయలేకపోయినప్పుడు కొంచెం తొందరగా వాటిని చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎలాగో చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా రకాల డిజైన్స్ అయితే ప్రతిసారి చేంజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. తక్కువకే ఎన్నో మంచి మంచి బాటిల్స్ మనం యూజ్ చేసినట్లు కూడా ఉంటుంది. అందుకోసమని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అయితే స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే నేను కూడా స్టీల్ వాటర్ బాటిల్సే తీసుకుంటున్నాను. ఎలా అంటే అన్నీ ఒకేసారి కాకుండా, అన్నీ ఒకేసారి తీసుకోవాలంటే ఈచ్ వన్ 200, 250, 299 ఆ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ప్రతిసారి, అంటే వెళ్ళిన ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి ఒక వాటర్ బాటిల్ లేదంటే 2 వాటర్ బాటిల్స్ అలా తీసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి ఒక 6, 7 వాటర్ బాటిల్స్ తీసుకోవాలి అంటే వాటికే 1500 నుంచి 2000 వరకు అవుతాయి. అలా కాకుండా మంత్లీ ఒకటి తీసుకున్నాము, లేదంటే మంత్లీ 2 తీసుకుంటే మనకు కూడా బర్డెన్ అనిపించదు. కొంచెం ఈజీగా ఉంటుంది. మనం స్టీల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేసినట్లు అవుతుందని చెప్పేసి నేనైతే అలా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చితే, లేదంటే బెటర్ అనిపిస్తే, ఇలా తీసుకుంటే బెటర్ అనిపిస్తే మాత్రం మీరు కూడా ఇలా తీసుకోవచ్చు. నేను అన్నీ ఒకేసారి తీసుకునే అంత బడ్జెట్ నా దగ్గర లేదు. అందుకోసమని మంత్లీ ఒక బాటిల్, 2 బాటిల్స్ అలా తీసుకుంటాను, స్టీల్ బాటిల్స్. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాను. మెయిన్గా కార్లో కానీ బైక్లో కానీ బయటికి వెళ్ళినప్పుడు బైక్లో వెళ్ళినప్పుడు బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంటుంది, కానీ ఎండకే ఉంటుంది. అలా వాటర్ అయితే చాలా హీట్ అవుతాయి. ఒకవేళ కార్లో వెళ్ళినా కూడా కార్ ఎక్కడైనా పార్క్ చేసి మనం ఏదైనా పని చూసుకొని ఆ 1-2 అవర్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి అందులో ఉన్న వాటర్ కూడా చాలా హీట్ అవుతున్నాయి. మెయిన్గా కార్లో అయితే యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా స్టీల్ వాటర్ బాటిలే యూజ్ చేయండి. ఎందుకంటే కార్ హీట్కి, బయట హీట్కి బాటిల్లో ఉన్న వాటర్ అయితే చాలా హీట్ అవుతాయి. అందులో స్మెల్ కూడా కెమికల్ స్మెల్ వస్తుంది. వాటర్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అలా కాకుండా మ్యాక్సిమం అయితే లాంగ్ జర్నీ చేసే వాళ్ళైతే, లేదంటే రెగ్యులర్గా బయటికి తీసుకెళ్లే వాళ్ళు, డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్టీలే బెటర్ అనిపించింది నాకు. అందుకని నేనైతే మీకు చెప్తున్నాను. ఇలా డిఫరెంట్గా వాటర్ బాటిల్స్ యూజ్ చేయాలి, కూల్గానే యూజ్ చేస్తాం, రూమ్ టెంపరేచర్కి యూజ్ చేస్తాం అనుకుంటే ఇలాంటి ఎన్నో రకాల వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ కూడా మీకు ప్రైజెస్ కనిపిస్తున్నాయని చెప్పేసి నేనైతే ఈ విషయాలన్నీ చెప్తున్నాను, ప్రైజెస్ చెప్పకుండా. ఈ వాటర్ బాటిల్ చూడండి, ఇలా లాక్ ఓపెన్ చేసుకొని లాక్ క్లోజ్ చేసుకోవచ్చు. లాక్ క్లోజ్ చేసుకొని బటన్ ఎంత ప్రెస్ చేసినా కూడా బాటిల్ అయితే ఓపెన్ అవ్వదు. లాక్ కిందికి అనేసి ఆ తర్వాత ప్రెస్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది సిప్పర్ బాటిల్ అండి. పిల్లలకి చాలా బాగుంటుంది. అంటే పిల్లలు బాటిల్స్ కింద పడేసుకొని వాటర్ కింద పోతాయి కదా, అలా కాకుండా ఇది లాక్ చేస్తే అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇది 249 రూపీస్ ఈచ్ బాటిల్ ఉంది. ఇందులోనే చాలా రకాల బాటిల్స్ ఉన్నాయండి. 299, 219 అలా రకరకాల బాటిల్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక రకం బాటిల్ అండి, డిఫరెంట్గా ఉంది. కొంచెం పైకి బటన్ ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. బటన్ కొంచెం కిందికి అనేస్తే మాత్రం క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత బటన్ ప్రెస్ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు. దీని మీద ప్రైస్ లేదు. నేను ఇలాంటి బాటిల్ ఇంకొకటి కూడా చూపిస్తాను, దాని మీద అయితే ప్రైస్ అయితే కనిపించలేదు. నేను మళ్ళీ చూపిస్తాను. ఈ బాటిల్ వచ్చేసి 249 రూపీస్. ఇందాక నేను మీకు చూపించాను కదా, లాక్ చేసింది సేమ్ అదే అనమాట. అయితే ఇంకా ఇంతకుముందు నేను మీకు చూపించిన దానికి ప్రైస్ లేదు. అలాంటి బాటిల్ కూడా నేను మీకు చూపిస్తాను, చూసి ఎక్కడ ఉందనేది చూసి దాని ప్రైస్ కోసం అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని రకాల బాటిల్స్ ఉన్నాయో. నేనైతే ఈ వీడియో కొంచెం స్లోగానే తీశాను,
ఎందుకంటే బాటిల్స్ ఒకటి సపరేట్‌గా కొంచెం క్లియర్‌గా చూపించండి అన్నారు. నేను రెగ్యులర్‌గా వీడియో తీసేటప్పుడు బాటిల్స్ అందరికీ తెలిసుంటాయి. మనం స్టార్టింగ్ నుంచి చాలా వీడియోస్ చూపిస్తున్నాము. బాటిల్స్ వీడియోస్ అంటే వీడియో స్టార్టింగ్‌లోనే బాటిల్స్ చూపిస్తాం కదా! చాలా వీడియోస్‌లలో. అందుకని చెప్పేసి అందరూ చూసే ఉంటారు. తెలిసి ఉంటుంది. లేదంటే బాటిల్సే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ ఒకరు కామెంట్ చేశారు. బాటిల్సే కదా సోది ఏముంది అని చెప్పి. అలా అనుకుంటారని చెప్పి నార్మల్‌గా బాటిల్స్ ఇలా స్పెషల్‌గా ఒక్కొక్కటి కాకుండా ఓవరాల్‌గా చూపించుకుంటూ వెళ్ళేదాన్ని. అయితే ఒకరు అడిగారు, వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది చూస్తారు అనిపించింది. నాకైతే బాటిల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బాటిల్స్, కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా రకరకాలవి చూడాలనిపిస్తుంది. కొనుక్కోవాలని కూడా అనిపిస్తుంది. డీమార్ట్‌కొస్తే మాత్రం మనకు కావాల్సిన వాటికన్నా ఎక్కువ కొనుక్కోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. స్టార్టింగ్ డేస్‌లలో అయితే కావాల్సిన వాటికన్నా కూడా మిగతా ఐటెమ్స్ అన్నీ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ, పిల్లలకు కావాల్సిన ఐటెమ్స్ కానీ, వాళ్ళ స్నాక్స్ ఐటెమ్స్ కానీ, కిచెన్ ఐటెమ్స్ కానీ ఉన్న వాటికన్నా లేదంటే కావాల్సిన వాటికన్నా కళ్ళకు కనిపించినయన్నీ, కళ్ళకు నచ్చినయన్నీ కొనుక్కునేదాన్ని. అయితే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది మనకి కనిపించినవన్నీ కాదు కావాల్సినవి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడైతే నాకేం కావాలో అంతవరకే అన్ని ఐటెమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. కానీ స్టార్టింగ్‌లో మాత్రం నేనే చాలా ఎక్కువగా కనిపించినవన్నీ తీసుకుంటాను. అంటే మా వారు నాకు మించి అంతకన్నా ఎక్కువ ఐటెమ్స్ తీసుకుంటారు. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అని. నన్ను కంట్రోల్‌లో పెట్టాల్సింది పోయి ఆయన కూడా నాకన్నా ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడైతే ఇద్దరం కూడా ఒక కాంప్రమైజ్ అయ్యి ఏది కావాలో అది మాత్రమే తీసుకోవడం అయితే అలవాటు చేసుకున్నాము. మనం ఒకవేళ ఏవైనా ఇంట్లో కావాల్సిన ఐటెమ్స్ మన మైండ్‌లో లేకపోతే డీమార్ట్‌లో ఉన్న డిస్‌ప్లే కనిపిస్తుంటాయి కదా! అలాంటి ఐటెమ్స్ చూస్తే ఓకే. ఇది మన ఇంట్లో లేదు. ఈ ఐటెమ్ మన ఇంట్లో లేదు. ఈ పప్పు గింజల్ని నేను నోట్ చేసుకోవడం మర్చిపోయాను అనుకోని మనం అవి పర్చేస్ చేసుకుంటాం కదా! అలా ఈ డిస్‌ప్లేలో ఉన్న ఐటెమ్స్ అయితే చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే మనకు గుర్తు లేకున్నా కూడా ఓకే. ఇది మనకు కావాలి అని అయితే మనకైతే గుర్తు చేస్తుంది. ఇంట్లో ఉన్న అవసరాలు వేరు, చూడగానే కావాలి అనుకోవడం వేరు కదా! అలా అవసరాలకైతే ఇలాంటి షాపింగ్ మాల్స్ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం మర్చిపోయినా కూడా ఇవి మన ఇంట్లో లేవు అని చెప్పేసి గుర్తు చేసి మనం మళ్ళీ షాప్‌కి వెళ్ళకుండా అప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు. డీమార్ట్‌లో బాటిల్స్ అనే కాదండి చాలా రకాల ఆఫర్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క దాని మీద ఎంతో కొంత ఖచ్చితంగా మనమైతే సేవ్ చేస్తాము. మీకు ఇంకా ఏదైనా డీమార్ట్‌లో స్పెషల్‌గా ఈ వీడియో అయితే స్పెషల్‌గా బావుంటుంది. ఈ ఐటెమ్స్‌ని సెపరేట్‌గా వీడియో తీయండి అని ఎవరికైనా అనిపిస్తే వాటి గురించి నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకోసం ఖచ్చితంగా అవి స్పెషల్‌గా వీడియో చేస్తాను. బ్రాస్ ఐటెమ్, గ్లాస్ ఐటెమ్ గురించి కూడా ఒకరు అడిగారు. వాళ్ళ కోసం కూడా నేను ఆ వీడియో కూడా సెపరేట్‌గా చేసి పెడుతున్నాను. ఇంకా ఏవైనా కావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను కూడా తప్పకుండా వాటిని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే డీమార్ట్‌లోనే కాదండి వేరే ఎక్కడైనా ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.